మన ఫస్ట్ బతుకమ్మ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మా ఫ్రెండ్ వీడియోలో షూట్ చేస్తుంది, చూసేద్దాం. ఫస్ట్ మనం బతుకమ్మకి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకోవాలండి. నేనైతే 5 రకాల పువ్వులు తీసుకున్నాను. దీనికి మనం గుమ్మడాకులు తీసుకోవాలి, బట్ నాకు అవి దొరకలేదు. అందుకని నేను బతుకమ్మకి ఏవైతే కన్వీనియంట్గా ఉంటాయో ఆ ఆకులు తీసుకున్నానండి. ఫస్ట్ మనం ఇలా పెట్టుకోవాలండి ఆకులు. సెట్ చేసుకొని మనకి ప్లేట్కి ఎంతైతే సరిపోతాయో అంతే పెట్టుకొని మిగతావి ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తమలపాకులు తమలపాకులని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి. తర్వాత మనం పువ్వులని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ నేనైతే బంతిపూ తీసుకుంటున్నాను. తర్వాత మనం మధ్యలో ఆకులు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు పువ్వులు ఎటు కదలకుండా బతుకమ్మ స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ మనం ఆకులు వేసుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూనే ఉండాలి. గులాబీ పూలు తీసుకున్నామండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఆకులు వేసుకున్నామండి. నెక్స్ట్ చామంతి పూలు తీసుకున్నామండి. ఇలా ఫ్లవర్ సెట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడైనా అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా సెట్ చేసుకుంటూ ఇలా రొటేట్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎంగిలి పూల బతుకమ్మ ఇలా చిన్న సైజే పేరుస్తారండి. మామూలుగా మన సద్దుల బతుకమ్మ రోజు అయితే ఎక్కువ చాలా పెద్దగా పేరుస్తారు. ఈరోజు అయితే 2 బతుకమ్మలు చేస్తారండి. ఎంగిలి పూల బతుకమ్మ అయినా ఏ బతుకమ్మ అయినా సద్దుల బతుకమ్మ రోజు అయినా 2 బతుకమ్మలు చేసుకోవాలండి. ఈరోజు అంతే 2 బతుకమ్మలు చేసుకోవాలి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. మనకి ఇంకా పువ్వులు ఎక్కువ ఉంటే కింద అయితే థ్రెడ్ పెట్టుకుంటారండి, అంటే దారం పెట్టుకుంటారు 2 సైడ్స్. కానీ మనకు చిన్నదే కదండి, అందుకని నేనేం తీసుకోలేదు. ఎందుకంటే మనం వాటర్లో వేస్తాం కదా, అది వేసేటప్పుడు బతుకమ్మ బెండ్ అవ్వకుండా ఉంటుందండి. బట్ నేనైతే చాలా చిన్నగా ఉంది నా బతుకమ్మ, అందుకని నేనేం తీసుకోలేదు. పైన ఒకటి ఇలా రోజ్ ఫ్లవర్తో పెట్టుకున్నామండి. మళ్ళీ మనం పైన పసుపు గౌరమ్మతో చేసిన సెట్ చేసుకున్నామండి. తర్వాత చిన్న బతుకమ్మ కంప్లీట్ అయిన తర్వాత చిన్న బతుకమ్మ స్టార్ట్ చేద్దామండి. సేమ్ ఇలా కట్ చేసుకోవాలండి, మన ప్లేట్ సైజుని బట్టి నీట్గా. నెక్స్ట్ తమలపాకులు తీసుకున్నామండి. నెక్స్ట్ బంతిపూలు తీసుకుంటున్నానండి. ఇది చిన్న బతుకమ్మ కదా అండి, సైజ్ చిన్నగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ గులాబీ పూలు తీసుకున్నామండి. చిన్న బతుకమ్మ అయిపోయిందండి. బతుకమ్మలకి గౌరమ్మలను ఎలా తయారు చేయాలో చెప్తాను. పసుపు తీసుకోవాలి,
ఈ సైజులో 2 గౌరమ్మలు చేసుకోవాలండి. అయిపోయిందండి గౌరమ్మ. కుంకుమ పెట్టేసుకున్నామండి. ఇలా బతుకమ్మ పైన గౌరమ్మ సెట్ చేసుకోవాలండి. బతుకమ్మకి మీరు ఏదైతే ఇంట్లో చేస్తారో నైవేద్యంగా అది బతుకమ్మలకి ఇలా ప్రసాదంగా పెట్టేసుకోండి.